మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోటీలు అదేనా? తెలుగులో నాకు వస్తలేవు అది. అధ్యక్ష, గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష. ఫార్ములా ఈ కే రేస్ పెట్టాం. సరే, ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం. చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే, కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు, నాకు మంచిగా అనిపించింది. ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి, 2032 అనుకుంటా. హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం. అధ్యక్ష, ఫార్మా ఈకేఆర్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వంకి ఇష్టం లేదో, మరి ఏమైందో, మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి, ప్రభుత్వం నుంచి పోయినాయి, అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు, మళ్ళీ ఫార్మా ఈ కార్ రేస్ హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష, గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడని చెప్పి. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట. అంటే నీకు ఫార్మా కేసు పెట్టి నీకు చేత కానివాడు ఇప్పుడు ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష, ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా